వెళ్లే వారికి ఇక గడ్డు కాలమేనా? H1B వీసా కావాలంటే $1,00,000 కట్టాల్సిందేనా? ట్రంప్ సంతకం ఎఫెక్ట్ భారతీయులపై పడిందా? అమెరికా కంపెనీలు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాయి? భారతీయులపై ట్రంప్ పిడుగు. H1B వీసా కావాలంటే 88 లక్షలు కట్టాల్సిందేనా? ఎమర్జెన్సీగా అమెరికాకు రావాలని ఉద్యోగులకు పిలుపు. ట్రంప్ గోల్డ్ కార్డుతో ఎవరికి లాభం? అమెరికాలో ఉద్యోగం చేద్దాం, డాలర్లు సంపాదించేద్దామని కలలు కంటిన భారతీయులపై అధ్యక్షుడు ట్రంప్ వీసా బాంబును వేశారు. H1B వీసాపై కీలక నిర్ణయం తీసుకున్నారు. H1B వీసా దరఖాస్తులపై వార్షిక రుసుమును $1,00,000గా నిర్ణయిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. ఈ ఉత్తర్వులు సెప్టెంబర్ 21 నుండి అందుబాటులోకి వస్తాయని ప్రకటించారు. ఇక మీదట అమెరికా వేదికగా పనిచేస్తున్న కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకునేందుకు జారీ చేసే ఒక్కొక్క వీసాపై ఏడాదికి $1,00,000 చెల్లించాల్సి వస్తుంది. దీంతో కొత్త H1B వీసా విధానం భారత్తో పాటు చైనాపై తీవ్ర ప్రభావం చూపనుంది. ప్రతి H1B వీసాపై ఏటా $1,00,000 రుసుం విధించినట్లు యుఎస్ కామర్స్ సెక్రటరీ హోవార్డ్ లుట్నింగ్ పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని పెద్ద కంపెనీలకు వివరించినట్లు తెలిపారు. ఎవరికైనా శిక్షణ ఇవ్వదలుచుకుంటే ఇటీవల అమెరికాలో యూనివర్సిటీల నుంచి డిగ్రీలు పొందిన వారికి అవకాశం ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పారు. అమెరికాలో ఉద్యోగాలు కొల్లగొడుతున్న వారిని ఇతర దేశాల నుంచి తీసుకురావటం ఆపండి అని లుట్నిక్ పేర్కొన్నారు. ఈ నిర్ణయానికి టెక్నాలజీ రంగం మద్దతు ఇస్తోందని ట్రంప్ పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో వారు చాలా సంతోషిస్తారని తెలిపారు. Companies pay to sponsor H1B applicants to $100,000. This will ensure that the people they're bringing in are actually very highly skilled and that they're not replaceable by American workers. So it'll protect American workers, but ensure that companies have a pathway to hire truly extraordinary people and bring them to the United States. We need workers. We need workers. We need great workers. And this pretty much ensures that that's what's going to happen. 1990లో అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణుల కోసం H1B వీసా తీసుకొచ్చారు. నిజానికి H1B వీసాను ఒక వ్యక్తి స్వయంగా పొందలేరు. ఈ వీసా పొందాలంటే ఒక అమెరికన్ కంపెనీ అవసరం. ఆ కంపెనీ అమెరికా ప్రభుత్వానికి దరఖాస్తు పంపి తమకు ఉద్యోగి అవసరమని చెబుతుంది. కంపెనీయే అన్ని పత్రాలను పూరించి ప్రభుత్వానికి ఫీజు చెల్లిస్తుంది. ఇప్పటి వరకు ఈ ఫీజు చాలా తక్కువగా 6 లక్షల లోపే ఉండేది. అందుకే అనేక పెద్ద ఐటీ కంపెనీలు, కన్సల్టెన్సీ సంస్థలు వేలాది దరఖాస్తులను సమర్పించేవి. వీటిని 3 నుంచి 6 ఏళ్ల మధ్య కాలానికి మంజూరు చేస్తారు. దీనివల్ల అమెరికాలోని ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలు విదేశీ ఇంజనీర్లతో నిండిపోయాయి. H1B వీసాదారుల్లో ఇండియా 71% వాటా కలిగి ఉండగా చైనా 11.7% వాటా కలిగి ఉంది. इससे मैं बताता हूँ कि 70% ये जो H1B वीजा है, इसके जो वीजा होल्डर्स है वो 70% जो है हमारे इंडियंस है. इंडियंस के बाद इसमें चाइनीज आते हैं और उसके बाद अदर कंट्रीज आते हैं. सो अगर तकरीबन बात करें कि वहां पे अगर इसकी रेशियो 4 लाख के करीब है तो उसका 70% जो है वो हमारे भारतीय लोग हैं जो इस वीजा के ऊपर वहां पे काम कर रहे हैं. पहले इसकी जो फीस थी, टोटल फीस थी $215 एक लगती थी और उसके साथ $750 एक लगती थी. ప్రస్తుతం H1B వీసా దరఖాస్తుదారులకు లాటరీ విధానం ఉంది. తొలుత లాటరీ దరఖాస్తుకు సాధారణ ఛార్జీలు కట్టాల్సి ఉంటుంది. అమెరికా ఏటా 85,000 వీసాలను లాటరీ విధానం ద్వారా జారీ చేస్తోంది. లాటరీలో ఎంపికైతే అదనపు ఛార్జీలు చెల్లించాలి. చాలా సందర్భాల్లో కంపెనీలే వీసా ఛార్జీలను భరిస్తాయి. తాజాగా తీసుకున్న నిర్ణయం కంపెనీలకు పెను భారంగా మారనుంది. ట్రంప్ ఇప్పుడు ప్రతి దరఖాస్తుకు కంపెనీలు $1,00,000 అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం 88 లక్షలు చెల్లించాలని నిర్ణయించారు. ఇది చాలా పెద్ద మొత్తం కాబట్టి ఇప్పుడు కంపెనీలు అత్యవసరమైన నైపుణ్యాలు ఉన్నవారికి మాత్రమే H1B వీసాను ఆఫర్ చేస్తాయి. దీనివల్ల చిన్న వ్యాపారాలు, స్టార్టప్లు ఇంత డబ్బు ఖర్చు చేయలేవు. విదేశీ ఉద్యోగులకు స్పాన్సర్ చేయడం తగ్గిస్తాయి. What he has done first is he has increased the H1B visa charges from Monday. It will be minimum 90 lakh rupees. So that means effectively somebody who has got a job, his employer has to pay 90 lakh rupees. And for applying for this visa, they have to pay minimum application fees of 20,000 rupees, which is again high. So the lottery is of 20,000 plus 90 lakhs. So effectively 1 crore has to be paid as a gate tax or a toll tax to enter visa. This is what Trump has done. యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ డేటా ప్రకారం
2024-25 ఆర్థిక సంవత్సరం జూన్ నాటికి అమెజాన్ దాదాపు 10,044 H1B వీసాలను ఉపయోగించింది. ఆ తర్వాత టీసీఎస్ 5,505, మైక్రోసాఫ్ట్ 5,189, మెటా 5,123, యాపిల్ 4,202, డెలైట్ 2,353, ఇన్ఫోసిస్ 2,004, విప్రో 1,523, టెక్ మహీంద్రా అమెరికాస్ 951, అమెజాన్ వెబ్ సర్వీసెస్ 2,347, కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ 2,493, వాల్మార్ట్ అసోసియేట్స్ 2,390 H1B వీసాలను దక్కించుకున్నారు. ఇవే కాకుండా అమెరికాకు చెందిన పలు కంపెనీలు కూడా H1B వీసాలతో ఎక్కువ మంది భారతీయులను నియమించుకుంటున్నాయి. వాటిపై కూడా తీవ్ర ప్రభావం పడనుంది. ఇమీడియట్ గా 21st అర్ధరాత్రి 12 AM కల్లా ఇక్కడికి వచ్చేసేటట్టు ఉన్నపలంగా అని సూచనలు కనపడుతున్నాయి. ఖచ్చితంగా దే హ్యావ్ టు కమ్ బ్యాక్ అన్నట్టే అందరూ అంటున్నారు. ఇన్ఫాక్ట్ పెద్ద పెద్ద కంపెనీస్ లో ఉండే లీగల్ టీమ్స్ కూడా వాళ్ళందరికీ ఇమీడియట్ గా వచ్చేసాయండి, మీకు ఇంకా 28 hours టైం ఉంది అని కూడా ఈమెయిల్ పెట్టడం జరిగింది. ఇది వచ్చిన ఒక 10-15 minutes లోనే. ట్రంప్ తాజా నిర్ణయంతో టెక్ కంపెనీలు అప్రమత్తమయ్యాయి. మైక్రోసాఫ్ట్, మెటా వంటి ప్రధాన ఐటీ సంస్థలు తమ ఉద్యోగులకు కీలక అడ్వైజరీ జారీ చేశాయి. H1B వీసాదారులందరూ కనీసం 14 రోజుల పాటు అమెరికాను విడిచి వెళ్లొద్దని సూచించాయి. ప్రస్తుతం అమెరికా వెలుపల ఉన్న ఉద్యోగులు 24 గంటల్లోపు తిరిగి యుఎస్ కు రావాలని ఆదేశించాయి. ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో హుటాహుటిన టెక్కీలో అమెరికాకు పయనమయ్యారు. మన దేశం నుంచి న్యూయార్క్ కు ఫ్లైట్ టికెట్ల ధరలకు రెక్కలొచ్చాయి. సాధారణ రోజుల కంటే విమాన టికెట్ ధర 2 నుంచి 3 రెట్లు పెరిగినట్లు తెలుస్తోంది. ఇక బిజినెస్ క్లాస్ టికెట్ ధర అయితే 4:30కు చేరుకున్నట్లు పలువురు టెక్కీలు ఎక్స్ వేదికగా ట్వీట్ చేస్తున్నారు. H1B వీసాలపై ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై పలువురు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాఫ్ట్వేర్, టెక్ పరిశ్రమకు నష్టం చేకూర్చనుందని అంచనా వేస్తున్నారు. స్టెమ్ కోర్సు ద్వారా యుఎస్ విద్యాభ్యాసం చేసిన వారిపై ఇప్పటికే టారిఫ్లు ప్రభావం చూపుతుండగా ఈ ఫీజు పెనుభారం కానుందని చెప్తున్నారు. ఇకపై అమెరికా వేదికగా పనిచేస్తున్న కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకునేందుకు జారీ చేసే ఒక్కో వీసాపై ఏడాదికి $1,00,000 చెల్లించాల్సి వస్తుంది. దాంతో ఆ సంస్థలు వారిని నియమించుకునేందుకు మొగ్గు చూపకపోవచ్చని తెలుస్తోంది. మరోవైపు గోల్డ్ కార్డును సైతం ట్రంప్ ప్రకటించారు. దీనికి $10 లక్షలుగా నిర్ణయించారు. దీని ద్వారా అమెరికాకు $100 బిలియన్ సమకూరే అవకాశం ఉంది. పన్నుల తగ్గింపు, అభివృద్ధి ప్రాజెక్టులకు, రుణాల చెల్లింపులకు గోల్డ్ కార్డు నిధులు వినియోగించనున్నట్లు ట్రంప్ తెలిపారు.